దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈ రసతైన వాగ్దానము కీర్తనలు 107:22. ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. చూడండి, క్రీస్తు యందు నిలిచి ఉండి ఆయన ప్రజలైనటువంటి వారందరూ కూడా ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించి ఎంతో ప్రార్థిస్తూ ఉంటాం. అయితే ఆ ప్రార్థనలో దేవుడు చేసినటువంటి క్రియలు కార్యాలు ధ్యానించుకుంటాం. దేవుడు చేసినటువంటి సహాయాన్ని బట్టి ఉపకారాలు బట్టి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు కదా, మీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు దేవుడు చేసినటువంటి ఆ ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆమాత్కరమైన కార్యాలు మీరు ఇతరులకు ప్రకటించేవారుగా ఉన్నారా? మీరు దేవుడి ద్వారా పొందుకున్నటువంటి ఆ మేలులను ఇతరులకు తెలియచేస్తూ ఉన్నారా? మరి దేవుడు చేసినటువంటి మేలులను పొందుకొని నీ మట్టుకు నీవు అలా ఉండిపోవడం కాదు, కానీ ఆపత్కాలమందు నువ్వేదైతే దేవుని సన్నిధిలో ప్రార్థించావో ఆ ప్రార్థన జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి దేవుడు నిన్ను ఎంత గొప్పగా ఆ కష్టకాలంలో తోడైండి నిన్ను విడిపించారు, ఆ మరణం నుంచి నిన్ను తప్పించారు, ఎంత గొప్ప సహాయము ఆయన తన పరిశుద్ధ స్థలములో నుండి నీకు పంపించారు. ఆ దేవుడు చేసిన కార్యాలు ఎందుకు దాచిపెడుతున్నావు? దేవుడు చేసిన కార్యాలు ఎందుకు ఇతరులకు తెలియచేయలేకపోతున్నావు? ఎవరైనా మనకి ఏదైనా చిన్న సహాయం చేస్తే వారి గురించి మనం ఎంతో గొప్పగా మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుడు అంతకంటే ఎక్కువ గొప్ప సహాయాన్ని మనకి మన జీవితాల్లో అనేక సార్లు చేసి ప్రతిరోజు ఆయన సహాయం లేకుండా మనం జీవించట్లేదు. కనుక దేవుడు చేసినటువంటి కార్యాలని ఎంతో సంతోషంగా మీ యొక్క బంధువులు, మీ యొక్క కొలీగ్స్, మీ యొక్క సమాజంలో తప్పకుండా మీకు ఎదురవుతున్నటువంటి వారికి మీరు దేవుని కార్యాలను తెలియచేసేవారుగా ఉండాలి. దేవుని నామాన్ని ఘనపరచాలి. దేవుని యొక్క గొప్పతనము మీతోనే కాదు, ఇంకా ఆ యొక్క గొప్పతనము అనేక మంది తెలుసుకున్నట్లుగా మీరు ఉత్సాహంతో దేవుని ద్వారా పొందుకున్నటువంటి ఆ మేలులను మీరు తప్పకుండా ప్రకటించేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. వారికి రక్షణ కలిగచేయండి. ముఖ్యంగా వారిని ద్వారా ఎన్నో మేలు పొందుకున్నారు, కానీ వారు మౌనంగా ఉండిపోయారేమో తండ్రి. వారిని లేవనెత్తండి అయ్యా. నీ ద్వారా పొందుకున్న గొప్ప సహాయాన్ని, మేలులను అయ్యా ఇతరులకు ఉత్సాహంతో అయ్యా నేను ప్రకటించేవారిగా వీరిని ఆశీర్వదించండి అయ్యా. వీరిని లేవనెత్తండి, పరిశుద్ధాత్మతో నింపండి అయ్యా. నాయన ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు వారి జీవితంలో పొందుకొని ఉన్నారు. ఆయనను కూడా మౌనంగా ఉంటున్నారు ప్రభా. అయ్యా వారు ఎందుకు ఆ విధంగా ఉంటున్నారో అయ్యా వారితో మీరు ఈ సమయంలో మాట్లాడుతున్నారని నమ్ముచూ ఉన్నాం. ఇదిగో తండ్రి, వారిని దర్శించి నీ ద్వారా పొందుకున్న మేలులను అయ్యా వారి జీవిత కాలమంతా కూడా నేను ఉత్సాహధ్వనితో అయ్యా ఉత్సాహగానంతో తండ్రి ప్రకటన చేసేవారిగా ఉండుటకు సహాయం చేయమని అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి దినమంతా వారిని పోషించి నడిపించండి, కీడు శోధన పని తప్పించండి అయ్యా. నీ తట్టు తిరిగి ఏదైతే ప్రార్థించి వేడుకుంటున్నారో ప్రార్థనకి జవాబు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వినంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నా ప్రియ పలుకు తండ్రి. ఆమేన్.